అన్నం తిందామంటే ఎటు వేయండి మనిషి ఈ గత్తలేడు ఆ గత్తలేడు పొద్దుగాల అనగా వేయండి స్నానం చేసి ఈ తిండి తిన్నా కూడా మనసున పడతలేదు పాడుగాని అగో ఎటు వేయను ఇవ్వరిదాకా ఏం మనసున పడతలే కానీ అట్లా గుడికి వస్తానని. గుడికేను గుడి దేవుడు ఏం చక్కగా చదువుతున్నాను గుడికి వేను ఏమైంది ఇప్పుడు మళ్ళీ ఏమైందని అడుగుతున్నావేంది ఓ తిండి తిన్నా మనసున పడతలేదు పని చేద్దామన్నా చెయ్యత్తలేదు కాలెత్తలేదు ఆ పాలల్లో ఎప్పటికీ పగనే అన్నట్టు మీ అన్నోళ్ళు ఇట్లా మన ఎమ్మడి పడితే ఎట్లా చెప్పు ఒకసారి మీ అమ్మ కూడా వాళ్ళతోడే ఉంటుంది గింత కూడా ఆలోచించలేదు చిన్నప్పటి నుంచి కష్టపడ్డావని 10 సార్లు మొత్తుకున్నా నిన్ను మీ అమ్మ అర్థం చేసుకుంటలేదు అన్ని చూసిందే గట్లా మాట్లాడినాక ఇక బయట వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఆ పెద్ద మనుషుల కాడ దాయిపించిండో తినిపించిండో కానీ ఆ పెద్ద మనుషులు కూడా అందరు వాళ్ళ దిక్కే మాట్లాడబడతారు. చూసినావా మొన్న ఒక్కలన్నా మన పేరు మన మాట అసలు తీసుకున్నారా? అదే ఏం చేసుడు ఏం అర్థమవుతలేదు. అందుకే ఏం మనసులో పట్టగానే కొంచెం గుళ్ళలన్నా కూర్చుందామని పోయినా. నువ్వంటే పోయి గుళ్ళో కూర్చున్నావు నాకైతే ఎటు చూసినా ఆ మొక్కలే కనబడుతున్నాయి నాకైతే రంది రంది అవుతుంది ముందు భవిష్యత్తులో ఎట్లా బతకాలన్నది కూడా ఆలోచిస్తే భయం అవుతుంది ఇలా చేయబట్టి ఏం చేద్దాం అర్థమైతే కాదు కానీ మరి ఊకే భూమిల కడ లొల్లిలు అవుతున్నాయి చెప్పాలంటే కూడా నాకే మంచిగా అనిపిస్తలేదు వాళ్ళ గింత కూడా కనికరం లేదు మరి నా ఒళ్ళే అని ఇప్పుడు నేను చెప్దాం అనుకునేసరికి వాళ్ళు నా ఒళ్ళని నాకు గుర్తుకొస్తుంది ఈ ముచ్చట తప్పో రైటో గానీ నేను ఒక ముచ్చట చెప్తింటావా? ఏంటిదే? మీ అమ్మను మన ఇంటికి తీసుకొచ్చుకొని మెల్లగా మాట్లాడుకొని భూమి మన పేరు మీద చేసుకుందాం మనది మనం చేస్తుందా అంటే ఎట్లా చెప్పు ఒకసారి నువ్వు ఆలోచించవా? ఇప్పుడు మీ అమ్మ అవుతుందా మీ అన్న అవుతుందా మీ వదిన అవుతుందా ఇంతంత జాబ్ ఉండే కూర్చున్న కాడికి పైసలు వస్తున్నాయి అలా తెలివితోడు సంపాదించుకుంటారు మనకేమున్నది నువ్వు చదువుకుంటివా నేను చదువుకుంటున్నా నేను అంత ఇంత చదువుకున్నా కానీ నా చదువు అబ్బలే ఏం చేయమంటావు చెప్పిగా మరి ఇట్నే ఉందామా ఇట్నే చద్దామా కొద్దిగా ఆలోచించు ఎవ్వరు అయ్యేటోళ్ళు లేరు మన సాగు మనమే చస్తాను మన రెక్కల కట్టం మనకే అవుతుంది ఎవరింటికి సోడు పోతలేము ఎవరింటికి రూపాయికి పోతలేము అర్థం చేసుకో రేపటి భవిష్యత్తు రోజు పిల్లలు అయితే కూడా పిల్లలకు కావాలి కదా ఇప్పుడే మీ అమ్మ కాంతలేదు రేపు పిల్లలు వచ్చినాక ఏం కాంతలేదు చెప్పు అందుకనే అట్లనో ఇట్లనో మీ అమ్మతోటి మెల్లగా మాట్లాడి మరి రిజిస్ట్రేషన్ మన పేరు మీద చేయించుకుందాం కదనే ఏదోటి లేకుంటే ఈ లొల్లులు ఈ పంచాయతీలు ఇవన్నీ నాతోటి ఏడైతే నాతోటి నాకైతే మస్తు ఇజ్జత్ అనిపించింది పాలోడు పగుని తిరిగి కొట్లాడిండు మరి సొంతం తమ్ముడే నేను చదువుకునేటప్పుడు ఆసరయిండు రూపాయికి ఆటనకి ఇచ్చిండు మా అమ్మకు నేను పోయి అక్కడ ఉంటే మా తమ్ముడే ఇక్కడ మా అమ్మని చూసుకున్నాడు భూములు జాగలు ఆగబట్టుకున్నారు కొన్నారు మరి వీళ్ళ కష్టమే ఉన్నది కదా అని కొంచెం కూడా ఆలోచించలే గంత మందిలో ఇజ్జత్ తీసి పెట్టిండు గవర్ని ఆలోచించడం అయితే ఇక పొలం కాడికి ఎందుకు వచ్చి లొల్లి చేస్తాడు ఈ పెద్ద మనుషులు ఎందుకు పిలిపిస్తాడు మరి చెప్పి మరి చేద్దామా అద్దా ఏదో ఒకటి చేయాలి కదా నాకు మనసులో పడతలే అని చెప్తాను ఏం చేయాలో అర్థమవుతలేదు అంత తలకి అంత ఖరాబ్ అవుతుంది చేద్దాం తీ నా ఈ మాట నా మాట వింటేనే మనకు భవిష్యత్తు ఉన్నది నేను చెప్తాను కదా ఎవ్వరు గారు మంచి మీ అమ్మని తీసుకొచ్చుకుందాం మాట్లాడదాం ఆమె నమ్మినా నమ్మకపోయినా ఏదో ఒకటి బుదరకిద్దాం రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అంతేగా నువ్వన్నది కూడా నిజమేనే నీ గుళ్ళే కూర్చొని 10కి 10 సార్లు ఆలోచించుకుంటా కూర్చున్నా నీకు అంతా కష్టపడ్డానుకు నాకు ఏమైనా విలుగుందా మా అన్నగారు అర్థం చేసుకుంటాడా కనీసం మా అవ్వనన్ను నన్ను అర్థం చేసుకుందా చేసి 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 వాళ్ళకి పెట్టుడు అవుతుంది నేను కష్టపడ్డా చిన్నప్పటి నుంచి గొడ్డోలే కష్టపడ్డా మా అన్నగారు ఇప్పుడు నౌకరే తను మంచి ఏసీలో కూర్చొని వాళ్ళు స్వార్థంగా ఆలోచించినప్పుడు మనం ఎందుకు ఆలోచించద్దు స్వార్థంగా బరబ్బర్ ఆలోచించాలి నీకు ఇంకో ముచ్చట చెప్తానా ఒక్క చిత్తం అయితే వెళ్ళొద్దు కథద్దు కార్ఖానా మరి ఏంది కాకపోతే గింత గోసవిచ్చుకుంటారా సరేపా అన్నం తిందాం హలో అమ్మా ఏం చెప్తానవే ఏముంది మంచిగా ఉన్నాం కానీ అదే మా భూమి మా మరదలు చేసుకుంటారు కదా అయితే వాళ్ళు
చేసుకునేటోళ్ళు చేసుకోక గెట్లు దవ్వుడు ఒడ్లు ఎక్కుడు రాను రాను మొత్తం అటే పోతుంది భూమి. ఇక వాళ్ళకే దక్కుతుంది. మాకు ఇంకా రాంగా 10-15 గుంటల భూమి తక్కువ అవుతుంది. ఇట్లా ఎందుకు ఎత్తురు అని ఇక నేను మొన్న అడిగినందుకు ఇక మా యారాలు వచ్చి ఒకటే ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టుకుంటా, నువ్వు మాకేమన్నా పుణ్యానికి ఇచ్చినావా, మేము ఏడ చెక్కినాం ఏం చేసినాం, మీరేమో నౌకర్లోళ్ళు మేమేదో మట్టి తీసుకొని బతికేటోళ్ళం అని నోటికి ఎంత అంతే మాట్లాడింది. ఇక పోయినాక లొల్లి బాగా అయినాక మా అత్త 4 పెద్ద మనుషులను పిలుచుకొని మాట్లాడుకోనంటే పిలుచుకొని మాట్లాడుకున్నాం. బాగానే అయింది. మొత్తం అది ఇంటి మీదకి వచ్చి ఎట్లా పడతట్టు లొల్లి పెట్టింది అదే పెద్ద మనుషుల దాకా పోయింది. పోయినాక ఏమైంది, పెద్ద మనుషులు ఉండి అన్నారు కదా, సరే ఆడు నీ ఒడ్లు చెక్కిండు కావచ్చు, ఒడ్లు చేసిండు కావచ్చు, కొద్దిగా చూసుకొని మాట్లాడుకోక పేరు, నువ్వు ఒడ్లు ఎందుకు చెక్కినవురా అన్నట్టు ఆయన మాట అన్నారు, ఇటు మమ్మల్ని మాట అన్నారు. అట్లా కాదురా, నీకు భూమి కవులకి ఇచ్చినప్పుడు నువ్వు మంచిగా చూసుకొని దున్నాలి కానీ నువ్వు ఎందుకు మరి అట్లా చేయకూడదు అంటే, మా మరదంటానుగా చిన్నప్పటి నుంచి నేను కష్టపడి చేస్తే నువ్వు నౌకరిగాని పోయినావు, అయ్యి చేసిన అప్పులనే నేను ఎరుపుకొచ్చినా, నీ చదువులకు ఇటు అటు అయినాయి అంటే, ఆయనకు అంతమంది ఇల్లడుగు జాగా అటుగానే ఇడిచిపెట్టినాం కదా అని మేము మాట్లాడినాం. అయినా కూడా ఇక పెండ్లమ్మ కూడా ఎట్లా పడితే అట్నే లొల్లి పెట్టిరు. ఇక మధ్యలో పంచాయతీ అయితా అంటేనే ఇడిచిపెట్టి పేరు పెద్ద మనుషులను మమ్మల్ని ఇడిచిపెట్టి చక్కగా ఇంటి పక్కన వేరు. ఏం చేయాలనే అమ్మాయి, ఎన్నిసార్లు నేను మొత్తుకున్నా కూడా ఈయనే మందికి ఇచ్చుకోక చక్కగా నా తమ్ముడు బతకాలని చూస్తే, సరే బతుకుతే బతకనితి అని మేము ఊకున్నందుకు ఇప్పుడు మాకే ఏకమేకయ్యారు. ఈయన ఎటు పోతాడు, ఇంకేముంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఏడ తిరగవేండో ఏమో. సరే ఆయన రాలేగా ఇంకా ఎటో వేయిండు. ఈ లొల్లులకు నాకు తలకాయ పిచ్చిలు ఎత్తుంది. సరేనే చెత్త తిని అప్పటికి ఎత్త ఉండు. ఏమైంది, ఎవరు ఫోన్? ఎవరు? మా వాళ్ళు. మా అమ్మ ఫోన్ చేసింది. చూసినావు కదా నీ తమ్ముడు ఎంత అమాయకుడు అని నువ్వు ఎంత వెనకేసుకొచ్చుకున్నావో, బతకాలని నువ్వు ఎంత మాట్లాడినావో, వాళ్ళ బతుకుదేరు ఎట్లా కనబడుతుందో చూసినావుగా. అంతమంది పెద్ద మనుషులను అదలగొట్టిరి, మమ్మల్ని అదలగొట్టిరి, నిన్న అదలగొట్టిరి. చక్కగా మధ్యలోకి వెళ్ళి పెండ్లమ్మ మొగుడు వేయరు. ఇక అందరు మంచోళ్ళే ఉంటారు, చెప్తే మాటలు పట్టుకుంటారు. మరి చెప్పుడు మాటలు పట్టుకొని ఎగురితే ఎవరి సంసారం ఖరాబ్ అవుతుంది. మరి మన భూమి అంటే మనం ఇయ్యాలంటే సరే ఏదో బతకని అని ఇచ్చినాం, ఇట్లా తిట్టినాక కూడా తెల్లారిస్తామా ఎవరి గ్లాసు? ఆయన పంట చేసుకొని అవసరం అడిగితే ఎక్కదక్క మాట్లాడినాకు ఈ పంట సమయం అని చెప్తున్నా. ఏమో ఇక పంట ఇచ్చేదేందో నీ కథ ఏందో. వాళ్ళు కూడా పెద్ద మనుషులు ఏమంటారు, అప్పుడు పని చేసుకో మీ అయ్యా చేసిన అప్పులు తెరిపిండంటే, అప్పుల కింద మనం అయితే భూమి ఇచ్చినాం కదా. ఇచ్చినాం మరి అవ్వ చెప్పాలి, ఎవరు చెప్తారు? అయ్యే మీ అవ్వ చెప్తుంది. మీ అవ్వ చెప్తే నువ్వు పెద్ద కొడుకే సపోర్ట్ ఉన్నావా కదా అని మళ్ళీ అట్లా మాట్లాడతారు. మళ్ళీ ఇట్లా మాట్లాడింది ఎక్కదక్క మాట్లాడతాడు ఆయన. ఊకోడు, ఆయనకు రేషం పెద్దది. ఏందంటే నువ్వు నౌకరు కానీ వాళ్ళు సంపాదించుకుంటారు, ఇంత బిల్డింగ్ కట్టుకున్నారని కళ్ళన్నీ మండుతున్నాయి. ఏం లేదు, అరే ఇవ్వని సముద్రం మనం కష్టం చేసుకుని మనం కట్టుకున్నాం. ఆ సోయే వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళు ఇంత మనది వాళ్ళది ఇద్దరిది కలిపి చేసుకుంటారు కదా. అంత కూడా మనకి ఏ పాటిస్తారు కౌలు? ఎన్ని లక్షలు ఇస్తారు? ఓసారి వండలేదంటారు, ఓసారి ఎండిందంటారు, ఓ రూపాయి తక్కువనే ఇవ్వబట్టి ఎప్పుడైనా. అది ఆయనకు ఉండాలి, ఆమెకు ఉండాలి. మరి తింటున్నప్పుడు తిన్నట్టు ఉండాలా లేదా? నీకు లేత్తి ఫస్ట్ సోయి, నీకు చెప్తావు అడ్డమో దొడ్డమో మనది మనం చేసుకుందాం పా, లేకపోతే బయట ఏ కుల పొల్లోకి ఇచ్చినా కూడా చేసుకొని బతుకుతారు. నువ్వు నావోడు అని అంటావు, పాలోడే 10 రాళ్ళు పట్టుకొని దూరంగా ఉండాలి పాలోడికి. మనం ఇవ్వాలి కాదు. నేను అత్తనే నువ్వు వస్తా అంటే అవుతా, మరి నిన్ను రానడుసా నువ్వు కైకిలతో చేసుకోరు ఏమైతే మరి? ఇప్పుడు అయ్యో నేను చేయనంటినా, నువ్వే అంటివి అది నీతోనైతుందా, మళ్ళీ నన్ను దెబ్బతో నేను అటేడు చావాలి ఇటేడు చావాలంటే మరి ఒక్కొక్కసారి చేసుకోవాలి. ఆడి ఒక్క జెత్తనే వ్యవసాయం అవుతుందా? అదే అది వీలుగా అన్నాడు, వీలైనాడు అత్తా, వీలుగా అన్నాడు రాను, అప్పుడు కైకిలో తీసుకొని చేసుకోవాలి. ఆడిది మొగోడు అంగవాడి కష్టం చేసుకుంటేనే వ్యవసాయం పంట, అటుకనే కాదు. సరే ఇక చేద్దాం కదా. ఇప్పుడు ఆడు ఈ పంట అయిపోయి పంట అయిపోయాక మనం చేసుకుందాం, ఎట్లని జరిపిద్దాం, మంచిగా మనం కనీలు చూసుకుందాం, మంచిగా కనీలు మంచిగా వాదుకొని మళ్ళీ వేసుకుందాం. ఆడు ఏం చెప్తాడు చూస్తాను. ఏమో నాకు మీ అవ్వేది మీ అవ్వ కనబడతలేదు. ఇటు ఏందో కరవేంది కొద్దిగా వంట చేసినావా లేదా? చేసిన నాకు లొల్లి అయినప్పటి సంది ఇక సరే చిన్నమ్మ కూడా ఏంది మొన్న పంచాయతీ అయిందట కదా, లొల్లి బాగా అవుతుందట కదా, మీ ఆరాలు మీ మరిది మధ్యలోకి వెళ్ళి వేయరట కదా, నేను ఏదో దొంగతనం చేసినట్టు నాకు అంత ఇజ్జత్ అనిపిస్తుంది. తెలుగు ఉన్నాడు అయితే మరి మధ్యలో పోతున్నా చెప్పు. అది తప్పు చేసిండు కాబట్టి మధ్యలో వేయండి, అట్లనే వేయండా? పెద్ద అర్థమైంది కదా, ఆడికి పెద్ద ఆగిపించినావా తినిపించినావా మరి గట్లా మనకేం అవసరం దాగిపిస్తాం? మన భూమి పోతుంది, మన మీద ఆగిపిస్తామా? ఏం గాచారం పట్టిందని మనం దాగిపిస్తాం తినిపిస్తాం. ఏకంతే ఇక మనం చేసుకుందాం.
ఎట్లయితే అట్లా పండే కాడికి ఎండే కాడికి. ఏది లేదు ఇక ఈయాడు ఒక్కేడు వాళ్ళది ఎట్లనన్నా వేసి ఓడగొట్టుకొని మనది మనం ఇప్పుడు మనం మందికి ఇచ్చినా కూడా నేను నన్ను కాదని మీరు మందికి ఎట్లా ఇస్తారు అని కయ్యానికి వస్తాడు. మనం ఓ పని చేద్దాం, మనమే దున్నుకుందాం అని ఓ 2 ఏళ్ళు ఏడాది మనమే దున్నుకుందాం, తర్వాత ఎవరికన్నా ఇచ్చుకుందాం. నాతో కాకపోతే చేద్దాం, ఇప్పుడు మనం గంతే వేసుకున్నంత. గంతే. సరే ఆకలేదు పా. దా. అవునా చిన్నమ్మ, మొన్న నేను గల్ల ఇంటికి కందులు కొనుక్కరావడానికి ఏంటి పంచాయతీ అయిందట కదా, బాగా లొల్లి పెట్టుకున్నారట కదా, ఇద్దరు బాగా కొట్టుకునే మోపుకొచ్చిరట కదనే. ఏం చేయాలి? వాడికి చెప్తే వాడిన తందుకు లేదు, వీడికి చెప్తే వీడిన తందుకు లేదు. ఇద్దరు కలిసి ఆఖరి తీసుకుపోయిన నడిపోయి నిలబెట్టి. ఎందుకు ఏమైంది గంతగానం మరి? భూమి గురించే ఒడ్డు జరుపుకొస్తాడని వాడేమో చదువుకునే వాడి సాఫ్ట్వేర్ అని అదో ఇదో ఏదో జాబ్ చేసుకోబట్టే, వీడు వ్యవసాయం చేసుకోబట్టే మేము కౌలు కానీ ఇచ్చినందుకు ఒడ్లు జరుపుకొస్తాడు, మా భూమి అంతా ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని చెప్పి అది పెద్దది లొల్లి పెడితే ఇది చిన్నది ఎగబడ్డదట, కొట్టే మోపైందట. ఆ పంచాయతీలో కూడా మస్తు లొల్లి. అయ్యో ఊరంతా మీ పాటనే వాళ్ళకి మాట్లాడితే వాడంటాడు కాబట్టి నీకు వాడంటే ఇష్టం అంటాడు, వీడికి మాట్లాడితే వీడంటాడు నువ్వు వాడంటే వాళ్ళంటే ఇష్టం, నువ్వు మాకు ఎన్నడూ ఏం చేసింది లేదు ఎన్నడూ ఏం పెట్టింది అంట. నేను ఏం చేయాలి? మొదటి నుంచి నేనేమన్నా సంతోషపడ్డది ఉన్నదా? నాకు ఎప్పుడు గివే బాధలే. నీ కొడుకులు చల్లగా కొడుకులు ఎదిగినాక నన్ను నీకు బాధ తప్పుతుంది అంటే ఇంకా గట్టినే ఉందా ఇక నీ గోస? ఆయనతోటి అట్లా అనుభవించినా ఇప్పుడు కొడుకులతో ఇట్లా అనుభవిస్తానా. వాళ్ళ ఒక్క రూపాయి పెట్టింది లేదు, ఆయన ఒక్క రూపాయి పెట్టింది లేదు. ఆయన సందాన్ని ఆయన లగ్గం చేసుకున్నాడు, పీకడి ఇంకోదాన్ని. ఏదన్నా ఉంటే 4 గోడల మధ్యలో చూసుకోవన్నే, ఇంకా నలుగుట్ల పడితే ఏముంది చెప్పే, మధ్యలో పెద్ద మనుషులు తిని తాగి బతుకుతారు. నలుగుట్ల పడద్దని నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటావు. వాళ్ళకేమన్నా సొయ్యున్నదా? పిల్లలు ఏది చెప్తే గదే ఇంటరా. ఏం చేయాలి చెప్పు? నేను ఆ నలవొకపడేమో తాగి ఊరన్న అప్పులు చేసి దాన్ని పట్టుకొని పాయే. నేను ఎవరితో అనుభవించడు ఏంది ఇది? ఓ తిన్నది మనసున పడతలేదు, ఏం మనసున పడతలేదు. ఎవరికి చెప్పుకోవాలి? ఏం సింగారం ఉన్నా చెప్పు నా బతుకు. ఏం రందో ఈ రంది పాడగాను ఎన్నడు మనసున పడుతుందో ఏమో నాకైతే. అయ్యో మళ్ళీ లోన్ తీసుకున్నవే చిన్నమ్మాయి, సంతకాలు పెట్టినట్టున్నారు. ఏం లేదు, మా చిన్న కొడుకును చిన్న కోడలు మన ఆఫీస్కి తీసుకుపోయారు, ఏదో ఆఫీస్ అట. నా కొడుకు ఇన్సూరెన్స్ తీసుకుంటాడట, దానికి నామిని పిల్లం పేరు పెట్టకుండా నా పేరు పెట్టిండు. వానికి నామినే ప్రేమ ఉంటది. అవునా? ఈ పెద్దోడు అసలే ఓపిక పడతాడు కానీ చిన్నోడు బాగా ఆలోచిస్తాడు నా గురించి. గిప్పుడేం సంతకాలే మరి, గిప్పుడేం లోన్ ఎత్తుకుంటారు మరి? ఆహా, ఈ లోన్ కాదురా, ఇన్సూరెన్స్ లా నామిని తల్లి పేరు పెట్టిండు అట్లా. వదినే వదినే, ఎవరు? నేనే వదినే. ఉన్నవా? ఉన్నంత ఇక వంట రూమ్ లో ఉన్నా. పని తీరిందా? తీరింది, అంతా దూడ్చిన రూమ్ అంతా కిందంతా ఘోరంగా మరకలు పడ్డాయి, నూనె మరకలు, ఇదంతా దూడ్చిన. ఏం కూర వండినా? కాకరకాయ కూర. అంత మంచిదేనా? మంచిదేరా. ఓ చాలా రోజుల తర్వాత వచ్చినావు ఇంటికి. ఏం లే, కొంచెం పని మీద వచ్చింటి. చెప్పు. అయ్యో వదినే, నా పని అంతా ఎక్కడిదక్కడ ఇడిచిపెట్టి వచ్చిన, నీకు ముచ్చట చెప్పుదామని. అవునా? ఏం ముచ్చటబ్బా? అయ్యో మీ అత్త లేదా, మీ అత్త గిట్ట అనుకుంటేమో నాకు ముచ్చట చెప్తాంది. ముచ్చట చెప్తా అంటే చేతికి ఇంకు కనబడ్డది. అయ్యో చిన్నమ్మ ఏమన్నా లోన్ ఎత్తుకున్నావా ఏంది అని నేను అడిగిన. ఏ లోన్ కాదు ఏం కాదు బిడ్డ, నా చిన్న కొడుకేమో ఇన్సూరెన్స్ అట, దాని గురించి సంతకం పెట్టించుకున్నాడు అని అన్నదంటే, ఇప్పుడు ఏం ఇన్సూరెన్స్ నాకైతే ఏం మనసున పట్టలేదు. మరి మళ్ళీ ఏమంటుంది తెలుసా? నా చిన్న కొడుకు నా మీద పానం బిడ్డ, నా పెద్ద కొడుకు అంటే కసురుతాడు, పెళ్ళ మాటలు వాడతాడు, అది ఇది అని ఎన్నో అంటుంది. మొన్న 4 రోజులేమో నువ్వు మంచోడు అన్నది, ఇప్పుడేమో చిన్న కొడుకు మంచోడు అంటుంది. ఇక ఏం చేయాలి? ఆమె మాటలు గట్లనే ఉంటాయి కాదబ్బా, ఎక్కడి పాట అక్కడనే పడుతుంది. నాకైతే చిత్రం అనిపించింది. ఇన్సూరెన్సా? ఇప్పుడేం ఇన్సూరెన్స్? మాకు చెప్పకుండా మా మధ్య ఏం ఇన్సూరెన్స్ చేపిస్తాడు? ఇవాళ చిన్న కొడుకు మంచోడైండ అట్నా? మొన్నటి దాకా నువ్వు అన్నట్టు మా పాట పాడింది, ఇప్పుడేమో ఆయన పాట పాడుతుంది. ఆయన కూడా ఇన్సూరెన్స్ చేయించుడేంది? నాకెందుకు డౌట్ వస్తుంది. ఈ చేతికే ఉన్నదా సంతకం? ఆయనకే ఉంది. అడగాలి, ఈయన వచ్చినాక చెప్పాలి. సరే అబ్బా, మంచి పని చేసినావు, నాకు ఈ ముచ్చట చెప్పి. ఏమైంది? ఏమో బాగా ఆలోచించి కూడా కూర్చున్నావు. ఏం లేదు కానీ అవ్వ ఏడున్నది?
అవ్వనా అవ్వ అంటే ఆడికి వచ్చింది ఇంతకుముందు సీన్ గాడు తువ్వలు కలిసిండు అవ్వను తమ్ముడు ఇట్లా అట ఆటోలో దిగి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతురట మొన్న లొల్లైంది కదా అన్న మరి భోగితో పంచుకుంటారు అని అడిగాడు మరి పంచుకోలేదు రిజిస్ట్రేషన్ లేదు రాబోయ్ అని చెప్పినా సపరేట్ వచ్చిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికా ఇన్సూరెన్స్ కు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు సంబంధం ఏంది? ఇన్సూరెన్స్ ఎక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దా ఇన్సూరెన్స్ సమత వదిన వచ్చింది ఇవాళ దాకా వదినే ఇట్లా ఇవాళ దాకా చిన్నతో ముచ్చట పెట్టంగా ఇటు వాట చెయ్యి అడియంగా చేతికు ఇంకు కనబడదట. ఇంకు కనబడ్డ వాళ్ళే ఏంది చిన్నవా ఏమైంది ఏమైనా లోన్ ఎత్తుకుంటానమ్మా మహిళా సంఘంలో అంటే ఏ లోన్ పాడగానే లోన్ కాదు ఏం లేదు మొన్న కొడుకు నా మీద ఇన్సూరెన్స్ చేపిస్తుండు ఇక ఇప్పుడు ఏది ఎట్లా తెలియదు ఇన్సూరెన్స్ ఉండాలి అవ్వకు అని ఇన్సూరెన్స్ చేయించిండు గంతకే సంతకం పెట్టిన బిడ్డ అన్నదట. నువ్వేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటున్నావు. మీ తమ్ముడు చేపిస్తుండట ఇన్సూరెన్స్. నా చిన్న కొడుకు మంచోడు నా చిన్న కొడుకు నా కోసం ఆలోచిస్తాడు నా పెద్ద కొడుకు ఏం ఆలోచిస్తలేడు అన్నదట. కాదు మన దగ్గర ఉన్న అన్ని రోజులు మన పాట పాడుతుంది ఇప్పుడు పోయేమో వాళ్ళ పాట పాడుతుంది. సరే వాళ్ళ పాట పాడినా కూడా మొన్నటి దాకా ఆ మీద గంత కోపంతో ఉన్నోళ్ళు ఇప్పుడు ఇన్సూరెన్స్ చేపిస్తారు. ఓ నల్ల మొక్కపడ నీకు అర్థం కాకపోవడే ఉంది సాఫ్ట్వేర్ నౌకరి చేస్తాను కదా నీకు సంతకం ఎందుకు పెట్టింది మరి ఏ లెక్కలు పెట్టిందో తెలియదా? ఇప్పుడు రాని అడిగత్తా మరి ఎవరు రాని ఇప్పుడు నీకు ఇన్సూరెన్స్ అదండి మన రిజిస్ట్రేషన్ చెప్పడానికి ఆఫీస్ కనబడరేమో. నరేష్ అని ఉన్నాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లా ఒకసారి ఫోన్ చేయి. ఓ భగవంతా మరి మనం తెలియకుండా గామేం చేపిస్తుంది ఆన్లైన్ చేపించుకుంటారు. ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు కదా అన్న. నీ ఫోన్ మీద మన పోయా ఇంకా చేసుకుంటూ ఇన్న ఉంటావా అక్కడ పోయి అడిగిన రపోవాళ్ళేమో చేస్తారు మనం తెలియకుండా. సరే నేను పోయేస్తా సంగతి చెప్తా లొలిగిట్లా పెట్టుకోకు. సరే సరే. వామ్మో పొట్టిది దంటిదే ఏం చెప్తాంది ఇన్సూరెన్స్ అని అన్నారు మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ కి ఏం సంబంధం? ఏమైందా మళ్ళా కూర్చొనే ఉన్నావు? ఏం చేయమంటావు? వడ్ల చుట్టూ గడ్డి పోయిపో ఓ మోపు అవుతుంది. ఏ ఎండ బాగా కొడుతుంది అప్పటి వరకు 3 వరకు పోతుంది అప్పటికైతే ఇంత చల్ల పడుతుంది నీడ పట్టు కూర్చొని పోయచ్చు. దా నువ్వు కూడా దాని లెక్క ఏడు దొరుకుతాడు తినుకుంటా దా నడు. అయ్యో నీడ చల్లపూట పోతా అని చెప్పాను కూడా మళ్ళీ అట్టే మాట్లాడతాను. నీకు సుఖం బాగా వచ్చింది కానీ అయ్యో పోరాదే నువ్వు ఇంతకే ఉన్నావు మొండేశం వేసుకొని 5 లెక్కనే. గట్టి ఎక్కడక్కనే ఉన్న కాడు ఉండదు పో అంత చిన్న కొడుకే పెట్టు. అవరా నల్లికుట్లోడా శేషాంత ఏం చెప్తున్నావు శేనకచ్చి? ఏమైంది మాటలు మంచిగా మాట్లాడు. నీకు మర్యాద చేస్తావయ్యా నీకు మర్యాద చేస్తావు ఇంకా చేసింది ఘనకార్యం పెద్దగా ఉందని మాటలు మర్యాద మాట్లాడు అంటానవా? మీరు చేసిన పని ఏందిరా అసలు? ఏం చేసినావు? చెప్పకుండా చేయకుండా గిట్ల చేస్తారు మీరు అసలు నాకు అర్థం కాదు కానీ. ఏంది నోరులో నెత్తి మీద వేసుకొని మొత్తం చించుకుంటారు ఇక్కడికి వచ్చి నాతోటి సంతకం ఎందుకు పెట్టించుకున్నాను చెప్పురి. నువ్వు గింత లంగం అనుకోలేరా మాకు తెలియకుండా భూమి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకుంటారా? చేసుకుంటాడు ఎందుకు చేసుకోడు? ఏందిరా నాకేం చెప్పిన నువ్వు ఇన్సూరెన్స్ చేపిస్తున్నావా నామిని నీ పేరే ఉండదని అన్నావు. వీళ్ళేమో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు అని వీళ్ళు అంటారు. వీళ్ళది నమ్మల్లా మరి నీది నమ్మల్లా ఎందుకు నడవ చంపుతారు మీరు అందరు కలిసి? ఇదంతా తెలివి ఎక్కడదా నీకు? నీ పిల్ల నేర్పుతుందా? ఇగో అత్తమ్మ ఊకే పెళ్ళం అనుకుంటా నన్ను పక్కలేసుకోకు. ఆయన నీ కొడుకేమన్నా చిన్న పిల్లగాడా పాలికే పోరడా ఏంది నేను నేర్పించడానికి?
అవును చేసుకున్నాం, బరాబర్ చేసుకున్నాం, మా జాగం ఏం చేసుకున్నాం ఏంది? చేసుకుంటావే, నువ్వు ఎందుకు చేసుకోవు? బరాబర్ చేసుకుంటావు. నువ్వు ఇకవతలు ఆడదానివి, ఆమెకేం తెలియదు కదా అని ఏలు ముద్రే కదా అని చెప్పి ఆమెతో సంతకాలు పెట్టించుకున్నారు, ఇన్సూరెన్స్ అని దొంగ మాటలు చెప్పి. తెలియకుండా పోయావు పట్ట వేయించుకుంటారు. అయినా మీకు ఎంత ధైర్యమే? నా మొగడు పుట్టలేదని, మొగడు ఒక్కడే పుట్టిండా? ఆమెను ఒక్కదాంతో పోయి పట్టెట్లా వేయించుకుంటారా మీరు? ఎవరా బరాబర్ వేసుకున్నా మాట్లాడతారు, కన్నదల్లి మోసం చెప్తావరా? బుచ్చి బుచ్చి నగరాలు చెప్తారా మీరు? ఎవరు పుచ్చి పుచ్చి నకరాలు చేస్తారు? నాది మేము చేయించుకున్నాం, బరాబర్ చేయించుకుంటా. ఈ లొల్లులు గొడవలు ఇవన్నీ నాకు అద్దు. ఎట్లా వేసుకుంటారా? అక్కడ మంచిగా పార్కం పోయా, నువ్వు వేసుకున్నావు, దుబ్బ నాకు ఇచ్చి పెడతావురా? అగో దుబ్బకు అంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంతగానో నీకు అధికారం? నాకు చెప్పండి, నువ్వు ఎట్లా చేయించుకుంటావు? చేపియండి, నేను చేపిస్తా కదా. ఎప్పుడు చేపిస్తావమ్మా? మేము ఒకరు చంపుకొని ఒకటి చచ్చిపోయాక మిగిలిన మొత్తం వాళ్ళకి రాసిస్తాను చూస్తానవా? ముగ్గురు ఒక టైం ఉన్న పెద్ద మనుషులు చూసిరా? పెద్ద మనుషులు కూడా నీదికే మాట్లాడతారు, ఉన్నప్పుడు నీదికే మాట్లాడతారు, దోషాలు నీదికే మాట్లాడతారు, అందరు నీదికే మాట్లాడతారు. అరే నువ్వు లంగతనం చేసినావు, నేను లంగతనం చేయలే, నేను న్యాయంగా తీసుకుంటున్నా. నువ్వు తల్లివేనా అసలుకి? ఇద్దరు నీకు అనలేదా? ఒక్కనే అన్నట్టు ఒక్కనే పట్టుకొని ఊరైతే తెలివి దొంగతనంగా సంతకం పెట్టించుకొని ఇప్పుడు బాగా మాట్లాడుతాను. అవురా? ఏం చెప్పిరా? అవకి ఏం చెప్పి సంతకం పెట్టి చెప్పరా? ఏం చెప్పి ఇన్సూరెన్స్ నామిని గదేనా? ఇన్సూరెన్స్ నామిని మనుషుల మీద బతుకులు మేము మత్సం కాదు, ఎవ్వరు మెచ్చలేరు, మెచ్చకుంటామే పట్టుకున్నావు మన వెనక అచ్చు కుక్క బతుకు కురికినట్టు అదేం చెప్తాను. ఇప్పుడు కనబడుతుంది, ఎవరు కుక్కలు ఉడుతుర్రో ఎవరు కనబడుతుంది. నువ్వు మాకు తెలియకుండా ఆయమన్న చూపియకు. ఫస్ట్ నేను ఆగమ్మా, నువ్వు బాగా మాట్లాడతాను. ఏమన్నా నన్ను కన్న కొడుకు లెక్క చూసినావా? ఏం తింటావురా? నువ్వు ఏం చేస్తాను? ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడు ఆలోచించుకోవా? దీన్ని లగ్గం చేసిన కంచి నా ఇంటికి ఒక్కసారి నచ్చిన మంచి జనం నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావా? నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఈ చిన్నప్పటి నుంచి గొప్ప కష్టపడుకుంటే చేసిన వాడేమో తాకుంటా, ఊరి మీద అప్పులను వేసుకుంటా, ఇంకో దాన్ని పట్టుకొని వేయండు. ఇంకా ఎట్లా రాసుకుంటావు? ఎక్కడికి పోయి ఎక్కడ తాగని మాట్లాడుతున్నావా? ఉండిపోయి వాడు దాస్తానే మాతో ఉండిపో. కాదురా, అట్టిగానే పెద్దనైనా నువ్వు వాడు ఇడిచిపెట్టిపోతే నేను చాలలేదా కష్టపడి? ఏం చదివినావు? మాట్లాడతాను ఏం చదివినావు? మనకు అర్థం కాదు. వ్యవసాయం ఎవరు చూసుకోరు, నేను చూసుకున్నా. అరే చూసుకున్నావు అంటే ఇల్లు జాయిన్ నా జీవితం మొత్తం సర్వనాశనం అయిందిరా నువ్వు ఏమటి. నువ్వు అందుకని మమ్మల్ని నాశనం చేస్తాను. ఎవరు నాశనం చేస్తారు? ఎవరు నాశనం చేస్తారు? పెట్టుకుంటా బరాబర్ చేసుకుంటా. ఇట్లా కాదు, నలుగురు తీసుకొద్దామని ఏ లెక్కల పట్ట వేసుకున్నాడు, ఆయన ఏ తీరు పట్ట వేసుకుంటాడు. ముఖం మీద నా ముఖం మీద రాస్తారా, దాని ముఖం మీద రాస్తారా మనం అడిగిద్దాం. పైసలు వస్తున్నాయి ఆఫీస్ మీ మీద పోయి కేసు వేసేస్తాం. అయితేనే వాళ్ళతో అన్ని అవుతాయి. చేసేళ్ళకి పోతారు, పెద్ద మనుషుల దగ్గర పోతారు. ఎందుకంటే రూపాయలు ఉన్నాయి కదా, ఇంత నౌకరు ఉండే పైసా బలం చూసుకొని ఎగురుతారు. మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏం లేదు. పెద్ద మనుషులు ఇదికే మాట్లాడతారు, కులపల్లి ఇదికే మాట్లాడతారు. ఏ నీకు మాట్లాడే అర్హత లేదమ్మా. నా పెళ్ళేడకి మేము సచ్చిన అత్తలేవు, తిన్నారా చూస్తలేవు, ఏం చెప్తారు? అసలు ఏం చెప్తలేవు. నువ్వు వేసావు తల్లివి, నువ్వు అప్పటి నుంచి చూస్తానా బాగా మీదికత్తనం ఏంది? నువ్వు ఏమో ఏళ్ళు లేవట్టి మాట్లాడుతుంది. ఏం కాదు, నీ పెళ్ళ మీద మీద కలిసి మాట్లాడితే తప్పలే, కానీ నేనత్తనే మాట్లాడతాను. నువ్వు మధ్యలో చిన్నని మధ్యలో చేస్తుండు, మేము చూసుకుంటాం. మధ్యలో నా వెనక సీర వచ్చిందని కొత్త అమ్మాయి మేము గాజులు వేసుకున్నాం చేతులకు. మీరు కొత్త అంటే కేసు పెట్టుకోమరి ఏం పెడతారు? చేసుకోపో. ఎప్పుడు పెద్ద కొడుకే కావాలి. నువ్వు సక్కని నేను పట్టుకోవాలి. పో, దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. పో, ఎవరు నాయమో ఎవరు అవద్దామో దేవుడు చూస్తారు. పో. చూసినా మీ అమ్మకి ఇంత కనికరం లేదు. గుడ్డోలు కష్టపడ్డా నేను చిన్నప్పటి నుంచి. నా జీవితం మొత్తం అలాగే దారపోసిన. ఓ సుఖం లేదు, ఏది లేదు. నాకు కట్టం తప్పితే ఏది లేదు. ఓ తిన్నవాని అనటోళ్ళు లేరు, ఓ పన్నవాని అనటోళ్ళు లేరు, ఏది లేదు. నా బతుకు మళ్ళీ చూసిన ఎట్లా మాట్లాడుతుందో పాప. నువ్వెందుకు బాధపడుతున్నావు? వాళ్ళ పాప నాళ్ళే పోతారు, సాపించుకుంటా పోతారు. మరి ఏం తప్పు చేసిన వాళ్ళు సాపించుకుంటా పోతారు. నాకు అర్థమవుతలేదు. మనకేం తలగది, నువ్వు బాధపడగందా. వాళ్ళకే తలిగి వాళ్ళే ఆలపతి పోతారు.